ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటిక్ ఎన్ని టైప్స్ ఉంటుంది, మరి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది, ఏంటి? ఈ డయాబెటీస్ టైప్స్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్. ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ సాధ్యమే అంటున్నారు, నిజంగా అది సాధ్యమేనంటారా? టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యమే. ఓకే. కాకపోతే షుగర్కి అండ్ ఇప్పుడు ఒబెసిటీకి ఏంటి దానికి ఆ అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కనుక కోల్పోయినట్లయితే మనకి డయాబెటిక్ అండ్ ఒబెసిటీ రెండింటి కలిపి మెడిసిన్ వచ్చాయి ఒకేసారి. మనం మీరు ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే బాడీలో సర్జరీ చేసి చిన్న చిప్ లాంటి పరికరం అమరుస్తారు అని చెప్తుంటారు కదా, అది నిజంగా పాసిబుల్ అయినా యూజ్ అవుతుంది? సర్జరీ అయితే కాదు, అది చిన్న చిప్ లాంటిదే. అంటే చిప్ లాంటిదే, CGM అంటాం దాన్ని. దాని సెన్సార్ని పెడతా ఉన్నాం, చాలా చిన్నది అది ఉంటుంది. అబ్రాడ్లో ఉండేవైతే నెల రోజులు ఇంకా అంతకన్నా ఎక్కువ కొన్ని నెలల పాటు పెట్టుకునేటువంటివి కూడా ఉన్నాయి. ఓకే. ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి? ఏజ్ వాళ్ళకైనా అది అమర్చొచ్చు? నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ దుర్గా. ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. అంటే మనం ఇంట్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకళ్ళు ఇద్దరు ప్రతి కుటుంబంలో ఉంటూనే ఉన్నారు. అసలు ఏజ్తో సంబంధం లేకుండా ఈ డయాబెటిక్ అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది. అయితే నిజంగా ఈ డయాబెటిక్ సంబంధించి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం ఎంతవరకు మనకి ఉపయోగపడుతుంది, అలాగే దాని రివర్సల్ సాధ్యమైనా, అసలు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే డయాబెటిక్ని మనం అంటే తొందరగా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనే కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈ రవిశంకర్ గారు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అట్ అపోలో హాస్పిటల్స్. ఆ వారితో మాట్లాడి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, యాక్చువల్గా డయాబెటిక్ అనేది సర్వసాధారణం అయిపోయిందని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో. సో ఏజ్తో కూడా సంబంధం లేదు. అసలు డయాబెటిక్ ఎన్ని టైప్స్ ఉంటుంది, మరి ఎవరెవరికి వచ్చే అవకాశం ఉంది, ఏంటి వాటి వల్ల మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా ముందే? డయాబెటీస్ అంటే మనం తెలుగులో మధుమేహం అని చెప్తూ ఉంటాం. అట్లానే సర్వసాధారణంగా మనం దాన్ని షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాం. చాలామందికి ఏంటంటే షుగర్ వ్యాధి అంటే తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి జబ్బునే మనం షుగర్ వ్యాధి లేకపోతే డయాబెటీస్ అని చెప్తాం. అంటే సర్వసాధారణమైనటువంటి స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఉంటే వచ్చేటువంటి జబ్బు డయాబెటీస్. ఈ డయాబెటీస్ టైప్స్ కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసేది టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, అట్లానే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చేటువంటి డయాబెటీస్, అలానే సెకండరీ డయాబెటీస్ అంటే ప్యాంక్రటైటిస్ లాంటి సమస్యల వల్ల వచ్చినటువంటి డయాబెటీస్ని సెకండరీ డయాబెటీస్ అని చెప్తాం. అట్లానే మోనోజెనిక్ డయాబెటీస్, దాన్ని MODY అని కూడా చెప్తూ ఉంటారు. మోడీ అంటే మన ప్రధానమంత్రి మోడీ గారు కాదు. ఇతరత్ర రకాలైనటువంటి డయాబెటీస్ కనుక చెప్పుకోవాలనుకుంటే కనుక పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ అంటే ట్రాన్స్ప్లాంట్ కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, ఇట్లాంటివి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వచ్చేటువంటి డయాబెటీస్ కూడా ఉంటుంది. సర్జరీస్ వల్ల. సర్జరీస్ అంటే ట్రాన్స్ప్లాంట్, ఓకే, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్లాంటివి. మనం ఎక్కువగా చూసేటువంటి డయాబెటీస్ ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, జెస్టేషనల్ డయాబెటీస్, కొంతమేరకి ఈ మోనోజెనిక్ డయాబెటీస్ కూడా. ఓకే అండి. వీటన్నిటిలోకి సర్వసాధారణంగా చూసేది టైప్ 2 డయాబెటీస్. సుమారు ఒక 90% కేసెస్ అన్నీ టైప్ 2 డయాబెటీసే. టైప్ 1 డయాబెటీస్ ఒక 5% కేసెస్ ఉంటాయి, మిగతావన్నీ కలిపి ఒక 5% కేసెస్ కింద చెప్పుకోవాల్సి ఉంటుంది. సో టైప్ 2 డయాబెటీస్ అనేది సర్వసాధారణంగా చూసేటువంటి డయాబెటీస్ కాబట్టి మనం డయాబెటీస్ అని చెప్పి పిలిచినప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్కి రిఫర్ చేస్తూ ఉంటాం ఎక్కువగా. సో ఈ కాన్వర్సేషన్లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ని డయాబెటీస్ కింద తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువ. ఓకే. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే చిన్నపిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్. ఇది లేట్ స్టేజ్లో కూడా రావచ్చు. ఇది లాడా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఏ ఏజ్లో వస్తుంది? ఏ ఏజ్లోనే రావచ్చు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి 100 ఏళ్ల వృద్ధుడి దాకా కూడా రావచ్చు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది. కాకపోతే మనం ఎక్కువగా ఏంటంటే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం దీన్ని టైప్ 1 డయాబెటీస్. ఇది ఎందుకు వస్తుందంటే కనుక ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. అంటే ప్యాంక్రియాస్లో ఉండేటువంటి బీటా సెల్స్ ఆటోఇమ్యూన్ కారణాల వల్ల కనుక దెబ్బతింటే వచ్చేటువంటి డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇక టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా ఏ వయసులోనే రావచ్చు, కానీ యూజువల్గా చిన్నపిల్లల్లో రాకూడదు. కానీ ఇవాళ రోజున మనం చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, అది వేరే టాపిక్, మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా ఇది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళల్లో వస్తూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా దాని రిస్క్ పెరుగుతూ ఉంటుంది. 30ల్లో, 40ల్లో, 50ల్లో చూస్తూ ఉంటాం ఎక్కువ. 60, 70, 80ల్లో కూడా ఎక్కువ చూస్తాం. కాబట్టి ఈ వయసు రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఇది డిఫరెన్షియేటింగ్ పాయింట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం టైప్ 1 డయాబెటీస్ ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుందని. టైప్ 2 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇది వచ్చేటువంటి కారణం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల, అట్లనే వయసు పెరుగుతూ ఉండటం వల్ల, అట్లనే ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల, అంతకుముందు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి జబ్బులు వస్తే మళ్ళీ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. అట్లానే అంతకుముందు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చి ఉండుంటే, ఒక మహిళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి ఉండుంటే తర్వాత అది క్యూర్ అయిపోయి
మళ్ళీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది తర్వాత ఓకే. టైప్ 2 డయాబెటీస్ కింద. అట్లానే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకే చోట కనుక కూర్చుని ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే, అట్లానే బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళల్లో, అట్లానే స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళలో, వీళ్ళందరిలో కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్ కారణాలు వేరు, టైప్ 2 డయాబెటీస్ కారణాలు వేరు. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ సాధ్యమే అంటున్నారు, నిజంగా అది సాధ్యమేనంటారా? టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యమేనండి. ఓకే. కాకపోతే ఏ సందర్భాల్లో ఇది సాధ్యం అనేది తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడో రివర్సల్ గురించి విని ఉంటారు. వాళ్ళు అరే టైప్ 1 డయాబెటీస్ కూడా రివర్స్ చేసుకోవచ్చేమో అనేటువంటి ఒక అపోహలో ఉండొచ్చు. కాబట్టి నేను సవినయంగా తెలియజేసేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్ని యాజ్ ఆఫ్ నౌ, మనం నవంబర్ దాటి డిసెంబర్లో ఉన్నాం కాబట్టి 2025లో ఇవాళ రోజునైతే కనుక ఇది సాధ్యపడదు. టైప్ 1 డయాబెటీస్ విషయంలో. టైప్ 2 డయాబెటీస్ విషయంలో మాత్రం సాధ్యపడుతుంది. టైప్ 2 డయాబెటీస్ విషయంలో కూడా అందరిలో సాధ్యపడదు, కొంతమందిలో మాత్రమే సాధ్యపడుతుంది. ఎలాంటి వాళ్ళలో సాధ్యపడుతుంది అంటే వచ్చినటువంటి 5-6 ఏళ్లలో కనుక ప్రయత్నం చేస్తే సాధ్యపడేటువంటి అవకాశాలు ఎక్కువ. 15-20 ఏళ్ళ తర్వాత ప్రయత్నం చేస్తే సాధ్యపడేటువంటి అవకాశం చాలా తక్కువ. ఎర్లియర్ ద బెటర్ అనమాట. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసిన వెంటనే తెలుసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి కనుక చేసినట్లయితే, అవి కనుక పాటించినట్లయితే టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదొకటి. రెండోది, మనం అధిక బరువు కనుక ఉన్నట్లయితే ఆ అధిక బరువుని ఎంత తొందరగా కోల్పోతే, ఎంత చక్కగా, ఎంత సిస్టమేటిక్గా కోల్పోతే, డాక్టర్ల పర్యవేక్షణలో సరైనటువంటి క్వాలిఫైడ్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్యవేక్షణలో కనుక కోల్పోయినట్లయితే ఆ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో అంటే షుగర్కి అండ్ ఇప్పుడు ఒబెసిటీకి ఏంటి దానికి చెప్తా. సో ఆ అధిక బరువు ఏదైతే ఉందో దాన్ని కనుక కోల్పోయినట్లయితే మనకి టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అనేది సాధ్యపడుతుంది. ఓకే. అలానే మూడో విషయం ఏంటంటే ఆ లైఫ్ స్టైల్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అండ్ డైట్ కంట్రోల్ అనేది. అధిక బరువు కోల్పోయాం కదా అని చెప్పి మళ్ళీ కేర్లెస్గా ఉండి ఏది పడితే అది తినేసి ఎక్సర్సైజ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఏ బరువునైతే కోల్పోయామో ఆ అధిక బరువుని మళ్ళీ రీగెయిన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ రీగెయిన్ అయినట్లయితే కనుక మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటూనే అంతే. ఇది ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఆ పాజిటివ్ చేంజ్ ఇన్ లైఫ్ ఏదైతే తీసుకొచ్చామో దాన్ని మనం పెర్జవరెన్స్ అంటాం, డిసిప్లిన్ అంటాం, క్రమశిక్షణ తెలుగులో. దాన్ని కనుక మనం కనుక కంటిన్యూ చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఆ టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న తర్వాత దాన్నే మనం కంటిన్యూ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఏముందిలే అని చెప్పి ఒక రకమైనటువంటి కేర్లెస్నెస్తో కనుక ఉన్నట్లయితే ఆ రివర్సల్ అనేది కాస్త మళ్ళీ మామూలు అయిపోతుంది, రిలాప్స్ అయిపోతుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకుంటాం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంతేగాని ఒకసారి రివర్స్ చేసేసుకున్నాం అని చెప్పి కేర్లెస్గా ఉండకూడదు. సో ఇది ఎలా సాధ్యపడుతుందంటే మనం ఆ అధిక బరువుని ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ కంట్రోల్ ద్వారా, ముఖ్యంగా డైట్ కంట్రోల్ ద్వారా మనం కనుక చేసినట్లయితే, అలానే స్మోకింగ్ లాంటివి అలవాటు ఉన్నట్లయితే అవి మానేసి రాత్రిపూట టైంకి నిద్రపోవటం, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే తప్పకుండా మనం టైప్ 2 డయాబెటీస్ని తొలి నాళ్ళలో, అంటే 5 to 6 years ఆఫ్టర్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్ మనం రివర్స్ చేసుకునేటువంటి అవకాశం. దీన్ని మేము మెడికల్ భాషలో ఏంటంటే రెమిషన్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్ అని చెప్పి చెప్తాం. ఇవే కాకుండా ఇంకా వేరే ఆపర్చునిటీస్ కూడా మనకున్నాయి. ఎలా అంటే కొన్ని రకాలైనటువంటి మందులు ఉన్నాయి. GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అని చెప్పి, అలానే GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ అండ్ GIP ఎగోనిస్ట్, వీటిని డ్యూయల్ ఎగోనిస్ట్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఉదాహరణకి మనం మోంజారో చెప్పుకోవచ్చు, దీన్ని టెర్జెపటైడ్ అని చెప్పి చెప్తా ఉంటారు. అలానే GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ విషయానికి వచ్చినట్లయితే సెమాగ్లూటైడ్, దీన్నే వీగోవి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. ఇట్లాంటి మందుల్ని వాడుకుంటాం వల్ల కూడా అధిక బరువును మనం కోల్పోయి తద్వారా మనం ఇండైరెక్ట్గా డయాబెటీస్ రివర్సల్కి మనం దోహదపడవచ్చు. ఓకే, ఇది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే బ్యారియాట్రిక్ సర్జరీ, దీన్నే మెటబాలిక్ సర్జరీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఏది ఈ రివర్సల్ కోసం చేసినట్లయితే మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం దాన్ని ఒక చికిత్సా విధానం కింద వాడుకున్నట్లయితే ఈ మెటబాలిక్ సమస్యలకి. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనం ఈ టైప్ 2 డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. ఏది బ్యారియాట్రిక్ సర్జరీ చేయడం ద్వారా, అదే మెటబాలిక్ సర్జరీ చేయడం ద్వారా. సో ఇలా మనం 3 రకాలుగా చెప్పుకున్నాం కదా. ఒకటి లైఫ్ స్టైల్ మాత్రమే, రెండోదేమో మందులు, GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ట్ కావచ్చు, డ్యూయల్ ఎగోనిస్ట్ కావచ్చు, అలానే మూడోదేమో బ్యారియాట్రిక్ సర్జరీ. ఈ 3 విధానాలు వాడుకుంటూ కొన్నిసార్లు
ఒక్క విధానమే వాడతాం, కొన్నిసార్లు 2-3 విధానాలు కూడా మిక్స్డ్ వాడతాం. ఉంటాయి. ఏ విధానంలో అయినా కూడా కామన్ డినామినేటర్ ఏంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అనేది మాత్రం పాటించాల్సింది. డెఫినెట్లీ. బ్యారిట్రిక్ సర్జరీ చేయించేసుకున్నాం కదా అని చెప్పి మనం ఇష్టమైనట్టు లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేసినట్లయితే మళ్ళీ ఆ రివర్సల్ కాస్త రెమిషన్లోకి వెళ్ళిపోతాం. రైట్. అలానే మనం మందులు వాడుతున్నాం కదా, బరువు తగ్గాం కదా, ఇంకేం రివర్స్ అయిపోయింది అని చెప్పి మనం కేర్లెస్గా ఉన్నాం అనుకోండి, మళ్ళీ అది కాస్త వచ్చేస్తుంది. లైఫ్ స్టైల్ విషయంలో కూడా అంతే. లైఫ్ స్టైల్ విషయంలో మనం కొద్ది రోజులు పాటించాము కదా, రివర్స్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు తింటూ, మంచి ఆహారం అయినా కూడా అంటే గుడ్ క్వాలిటీ right. ఫుడ్స్ అయినా కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మంచిది కాదు, ఎందుకంటే హై క్యాలరిక్ డైట్ అయిపోతుంది కాబట్టి. సో అలా చేయకుండా అలానే రోజు వ్యాయామం చేస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మనం టైప్ 2 డయాబెటీస్ మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ మధ్య డయాబెటిక్ అండ్ ఒబెసిటీ రెండింటి కలిపి మెడిసిన్ వచ్చాయి, ఒకేసారి మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఇంతకుముందు నేను చెప్పినటువంటి ఈ GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ అట్లానే డ్యూయల్ ఎగోనిస్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఒబెసిటీకి, ఈ యొక్క టైప్ 2 డయాబెటీస్కి మందుల కింద చెప్పుకోవాల్సి. ఓకే. ఇవి సుమారు 2005 నుంచి మార్కెట్లో ఉన్నాయి, కాకపోతే ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చినాయి. 2005లో బయటా అనేటువంటి మందు ఫస్ట్ లాంచ్ అయింది. మేము ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అది వాడేవాళ్ళం. తర్వాత మన ఇండియాలో కూడా రిలీజ్ అయింది. ఇది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలా, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అప్పట్లో, ప్లస్ దీనివల్ల కొంతమేరకే బరువు తగ్గుతారు. డయాబెటీస్ అయితే కంట్రోల్ అవుతుంది, టైప్ 2 డయాబెటీస్, కానీ కొంతమేరకే బరువు తగ్గుతారు. కానీ వెళ్ళే కొద్దీ ఏంటంటే ఈ మందులను రిఫైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇప్పుడున్నటువంటి మందులు అంటే ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో, ఏది ఇంతకుముందు నేను చెప్పినటువంటి సెమాగ్లూటైడ్ కావచ్చు, లేకపోతే టెర్జబటైడ్ కావచ్చు, ఇటువంటి మందుల వల్ల ప్రయోజనం ఏంటంటే బరువు అనేది చాలా ఎక్కువగా కోల్పోతారు. సుమారు 15-25% వరకు కూడా సంవత్సరంన్నరలో సుమారు ఓకే బరువు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే కేవలం టైప్ 2 డయాబెటీస్ మాత్రమే కాకుండా ఇతరత్ర జబ్బులు, ఈ అధిక బరువు వల్ల వచ్చేటువంటి ఇతరత్ర జబ్బులు, గుండె జబ్బులు కావచ్చు, కిడ్నీ జబ్బులు కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ విషయం మనం మాట్లాడుకున్నాం. అట్లానే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ లాంటి జబ్బులు కావచ్చు, ఫ్యాటీ లివర్ కావచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కావచ్చు, పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఎంతో కొంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉంటుంది. అన్నీ ఒక్కసారి తగ్గిపోతే నేను చెప్పట్లేదు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా తప్పకుండా ఈ జబ్బుల మీద సరైనటువంటి ప్రభావం చూపించేటువంటి మందుల విషయంలో ఈ GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ అలానే ఈ డ్యూయల్ ఎగోనిస్ ఏవైతే ఉన్నాయో అవి ముందు వరుసలో ఉంటాయి. కొంతమేరకు SGLT2 ఇన్హిబిటర్స్ కూడా వీటి అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తాయి కొంతమేరకైనా. కానీ GLP-1 రిసెప్టర్ ఎగోనిస్, డ్యూయల్ ఎగోనిస్ ఏంటంటే బరువుని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, 15-25% వెయిట్ లాస్ అనేది ఈ మందుల వల్ల సాధ్యపడుతుంది. కాబట్టి అంత వెయిట్ లాస్ ఉంటుంది కాబట్టి ఒక 100 కిలోలు ఉండేటువంటి వ్యక్తి 10 కిలోలు తగ్గారనుకోండి, ఊహించుకోండి ముందు అసలు ఎంత లైట్గా ఉంటుందో. ఇంతకుముందు నేను చెప్పినవి మాత్రమే కాకుండా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్ అంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అరుగుదల వల్ల వచ్చినటువంటి సమస్య, ఆ పెయిన్ స్కోర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఆటోమేటిక్గా మన మోకాళ్ళ మీద భారం తగ్గుతుంది కదా, కాబట్టి పెయిన్ స్కోర్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఏ రకంగా చూసినా సరే మనకు గుండెకి కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, కిడ్నీ సమస్యలకు కావచ్చు, ఫ్యాటీ లివర్కి కావచ్చు, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కావచ్చు, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కావచ్చు, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ద నీస్ కావచ్చు, వీటన్నిటి మీద అంటే కామన్గా బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఉండేటువంటి మందులు అసలు లేవనే చెప్పుకోవాలి, ఎక్సెప్ట్ GLP-1 రిసెప్టర్ ఎగోనిస్ అండ్ డ్యూయల్ ఎగోనిస్. ముందు ట్రిపుల్ ఎగోనిస్ కూడా వస్తాయి మార్కెట్లోకి, ఇప్పుడప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి డాక్టర్ల సూపర్విజన్లో మాత్రమే వాడుకోవాలి. వెళ్ళిపోయి ఏదో వెయిట్ స్లిమ్మింగ్ క్లినిక్స్లోనో లేకపోతే క్వాక్స్ ద్వారానో తీసుకునేటువంటి మందులు కానే కాదు, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ కానే కాదు. ఎందుకంటే ఇవి కొంతమందిలో వాడకూడదు కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్లో, లాక్టేటింగ్ ఉమెన్లో, అట్లానే కంటికి సంబంధించినటువంటి కొన్ని రకాల సమస్యలు ఉండేటువంటి వాళ్ళల్లో, వీళ్ళ ప్యాంక్రియాటైటిస్ ఉండేటువంటి వాళ్ళలో, మెడిల్లరీ థైరాయిడ్ క్యాన్సర్, ఫ్యామిలీ హిస్టరీ కానీ పాస్ట్ మెడికల్ హిస్టరీ కానీ ఉండేటువంటి వాళ్ళలో, అట్లా కొన్ని రకాలైనటువంటి కాంట్రాఇండికేషన్స్ ఉన్నాయి. ఈ కాంట్రాఇండికేషన్స్ని పరిగణలో తీసుకుని మనం ఈ మందుల్ని జాగ్రత్తగా గ్రాడ్యువల్గా వాడుకుంటూ ఉండాలి తప్పితే ఏదో టీవీలో విన్నామనో, లేకపోతే ఫ్రెండ్ చెప్పారనో, లేకపోతే రిలేటివ్స్ చెప్పారనో, పేపర్లో చదివామనో, లేకపోతే స్లిమ్మింగ్ క్లినిక్స్ అని చెప్పి క్వాక్స్ రన్ చేస్తున్నారు నాన్ క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు. ఇంకా ఎవరు ఇది అసలు సరిగ్గా ఇవ్వచ్చు ఈ మందులు అని కనుక చూసినట్లయితే ఒబెసిటీ స్పెషలిస్ట్ అని చెప్పి కూడా అందరూ పిలుచుకుంటున్నారు.
ఇన్ జనరల్ ఏంటంటే ఒబేసిటీ స్పెషలిస్ట్ అంటే ఎండోక్రినాలజిస్ట్ వస్తారు, దాంట్లోకి బ్యారియాట్రిక్ సర్జన్స్ వస్తారు. వీళ్ళు తప్పితే ఇన్ జనరల్ మేము ఒబేసిటీ స్పెషలిస్ట్ అని చెప్పుకునేటువంటి స్పెషాలిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే. వీళ్ళల్లో కూడా ఏంటంటే ఎండోక్రినాలజిస్ట్ ఎవరైనా సరే వాళ్ళు ఒబేసిటీని ఒక స్పెషాలిటీ కింద, హార్మోనల్ ప్రాబ్లం కింద, ఒక మెటబాలిక్ ప్రాబ్లం కింద స్టడీ చేస్తారు కాబట్టి యూజువల్లీ క్వాలిఫైడ్ స్పెషలిస్ట్ ఫర్ ఒబేసిటీ అంటే ఎండోక్రినాలజిస్ట్. సో వీళ్ళ పర్యవేక్షణలో తీసుకోవాలి, లేకపోతే సీనియర్ ఫిజిషియన్స్ ఎవరైనా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి దీంతో వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళ ద్వారా కూడా తీసుకోవచ్చు. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు వాడేటువంటి మందులు కావని సవినయంగా చెప్తున్నాను. ఎందుకంటే డాక్టర్ గారు ఏదో టీవీలో చెప్పారని చెప్పి మన దురదృష్టవశాత్తు ఏంటంటే మన ఇండియాలో నాకు ఈ మందు కావాలంటే చాలా ఫార్మసీస్ ఇవ్వకూడదు, కానీ ఇస్తారు ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా. ఇవి ప్రిస్క్రిప్షన్తో మాత్రమే వాడేటువంటి మందులు, అవి కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎట్లా పడితే అట్లా వాడకూడదు, డాక్టర్ల పర్యవేక్షణలో వాడుకున్న, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, గ్యాస్ట్రోపైరసిస్ లాంటివి రావచ్చు, ఆపరేషన్ లాంటివి ఏమన్నా వేరే కారణాల వల్ల చేసుకుంటూ ఉంటుంటే దాని ముందు ఆపేయాల్సి రావచ్చు. ఈ మందులు వాడుతున్నప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి, అవి ఉండేటువంటి వాళ్ళు వాడుకోకూడదు. ఇలా చాలా స్టెప్ వైజ్గా వెళ్ళాలి మనం. ప్లస్ ఈ మెడిసిన్స్ ఒక్కటే క్యూర్ కాదు, దీంతోపాటు లైఫ్ స్టైల్ కూడా పాటే. డెఫినెట్లీ అది కామన్ లైఫ్, చాలా కామన్ డినామినేటర్. రైట్ అండి. అండ్ ఇంకొకటి, ఏ ఏజ్ నుంచి అంటే మరి ఇప్పుడు ఈ మెడిసిన్ చెప్పారు మీరు, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు వాడచ్చు? ఇవి అడల్ట్స్లో లైసెన్స్డ్ అండి. చిన్నపిల్లలు అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో అయితే లైసెన్స్ లేదు. 18 years దాటినటువంటి వాళ్ళల్లో మాత్రమే, అది కూడా డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. అబ్రాడ్లో మాత్రం ఈ సిమాగ్లూటైడ్ లాంటివి టీనేజర్స్లో కూడా లైసెన్స్ ఉంది. అబ్రాడ్ అంటే కొన్ని కంట్రీస్లో. భారతదేశంలో మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఫర్ అడల్ట్స్ అనమాట ఇవి. ఇది ఈ ఇండికేషన్స్ కూడా స్పెసిఫిక్గా ఉన్నాయి ఒబేసిటీకి. ఒబేసిటీలో కూడా క్రైటీరియా ఉన్నాయి, 27+ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్, మెటబాలిక్ కాంప్లికేషన్స్ అంటే ఒబేసిటీకి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్, లేదా 30 BMI ప్లస్ వితౌట్ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ కింద లైసెన్సెస్ ఉన్నాయి. ఈ లైసెన్స్ని పరిగణలోకి తీసుకుంటూ మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఎన్ని మంత్స్ వరకు మనం దీన్ని ఈ ప్రాసెస్ జరుగుతుంది? మంచి ప్రశ్న అడిగారు. ఎన్ని సంవత్సరాల వరకు, ఎన్ని నెలల వరకు, ఎన్ని వారాల వరకు వాడుకోవచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని. ఒకటి, మనం ఒక గోల్ని రీచ్ అయ్యేదాకా వాడుకోవచ్చు. ఫలానా వెయిట్ మనం రీచ్ అవ్వాలి అనుకునేదాకా వాడుకోవచ్చు, అదొక విధానం. ఇంకో విధానం ఏంటంటే మనం గోల్ రీచ్ అయ్యాక కూడా మనం మళ్ళీ వెయిట్ రీగెయిన్ కాకుండా, అవి ఆపేసిన తర్వాత వెయిట్ రీగెయిన్ అనేది ఉంటుంది కాబట్టి వెయిట్ రీగెయిన్ కాకుండా డోస్ని టేపర్ చేసుకుంటాం, ఇంకో విధానం. ఇంకో మూడో విధానం ఏంటంటే మైక్రో డోసింగ్. అంటే ఒక వెయిట్ టార్గెట్కి రీచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే తక్కువ డోస్ వాడుతూ ఉంటాం తర్వాత, అదొక మూడో విధానం. నాలుగో విధానం ఏంటంటే ఇంటర్మీడియట్ పల్స్ థెరపీ అనమాట. అంటే ఒక టార్గెట్ వెయిట్కి రీచ్ అయిన తర్వాత ఆపేసి మళ్ళీ 3 నెలలకు ఒకసారి ఏది స్మాల్ డోసెస్ ఇస్తూ ఉంటాం, సో కొన్ని వారాల పాటు, అదొక ఇంకొక విధానం. ఇలా 4 రకాలైనటువంటి విధానాల్లో మనం వాడుకోవచ్చు. ఏ విధానం వాడినా సరే ఏంటంటే ఇది ఒక మెథాడికల్ అప్రోచ్తో వెళ్ళాలి మనం. అట్లానే ఈ మెటబాలిక్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి షుగర్కి సంబంధించినటువంటి ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ షుగర్, HbA1c, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, ఇట్లాంటి వాటిని మనం కనుక మానిటర్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవి ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, ఏ మందులు ఆపుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవి మొదలుపెట్టిన తర్వాత చాలా మందిలో బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ డోసెస్ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ కూడా కొంత మేరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్కి వాడేటువంటి మందులు. ఓకే. దీంతో పాటు కొంతమందిలో యూరిక్ యాసిడ్ సంబంధించినటువంటి మందులు కూడా ఆపేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే బ్లడ్ షుగర్కి వాడేటువంటి మందులు అయితే కనుక తప్పనిసరిగా మనం డౌన్ టైట్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు, లేకపోతే ఏమవుతుందంటే లో బ్లడ్ షుగర్స్ అయిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ మందులు వాడేటప్పుడు ఈ మెడిసిన్స్ని జాగ్రత్తగా మనం డౌన్ టైట్రేట్ చేసుకుంటాం, మానిటర్ చేసుకుంటాం, బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాగనే చేసినట్లయితే ఒక డిసిప్లిన్ అండ్ మెథాడికల్ అప్రోచ్ ప్రకారం ముందుకు వెళ్ళటం. దాంతోపాటు మనం ఏ టార్గెట్ అనుకున్నాం, వెయిట్ కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్ కావచ్చు, బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేకపోతే స్లీప్ యాప్నియా స్కోర్స్ కావచ్చు, లేకపోతే పెయిన్ రిలీఫ్ కోసం వాడుతున్నట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, నీ ఆస్టియోఆర్థరైటిస్ కనుక వాడుతున్నట్లయితే ఆ పారామీటర్స్ కావచ్చు, వీటన్నిటిని మనం ఒక సైంటిఫిక్ వేలో అచీవ్ చేసేటువంటి అవకాశం. ఓకే అండి. అండ్ ఇంకొక మీరు ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే బాడీలో సర్జరీ చేసి చిన్న చిప్ లాంటి పరికరం అమరుస్తారు అని చెప్తుంటారు కదా, అది నిజంగా పాసిబుల్ అయినా యూజ్ అవుతుంది? సర్జరీ అయితే కాదు, అది చిప్ లాంటిదే, అంటే చిప్ లాంటిదే, CGM అంటాం దాన్ని.
కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అది. దాని సెన్సార్ని పెడతాం అనమాట, చాలా చిన్నది, అది ఇంత ఉంటుంది. ఓకే. ఓకే, ఇక్కడ పెడతాం ప్యాచ్ కింద. సుమారు ఇండియాలో ఉండేటువంటి సెన్సర్స్ అయితే ఇప్పుడు 2 వారాల దాకా పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. అబ్రాడ్లో ఉండేవైతే 4 రోజులు, ఇంకా అంతకన్నా ఎక్కువ కొన్ని నెలల పాటు పెట్టుకునేటువంటివి కూడా ఉన్నాయి. మన ఇండియాలో అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనకున్నవి మాత్రం 2 వీక్స్ మాత్రమే పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. పాపులర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెట్రానిక్ వాళ్ళు ఉన్నాయి, అబౌట్ వాళ్ళు ఉన్నాయి. సో అంటే అది మనం దాని పవర్ అయిపోగానే అది యూజ్ ఉండదు అంటారు. సెన్సార్ పనిచేసేది 15 రోజులు మాత్రమే. ఓకే. అప్పుడు ఏంటంటే మనం మన ఫోన్లోనే డేటా ఏదైతే ఉందో ఆ సెన్సార్ డేటాని మనం ఏదర్ ఫోన్లో కానీ ఒక రీడర్ అనే ఉంటుంది చిన్నది, దాంట్లో కానీ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. తద్వారా ఏంటంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మనం 3 సార్లు కానీ స్వైప్ చేసుకున్నట్లయితే ఆ రీడర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మనం ఆ రీడింగ్స్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. ఎవ్రీ 5 to 15 minutes అది మన బ్లడ్లో ఉండేటువంటి షుగర్ రీడింగ్స్ని, ఇండస్ట్రియల్ ఫ్లూయిడ్లో ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఉండేటువంటి రీడింగ్స్ని క్యాప్చర్ చేస్తుంది. అంటే లో షుగర్ అవుతుంటే కనుక లో షుగర్కి అలర్ట్స్ ఇవ్వటం, అట్లానే టార్గెట్లో ఎంత శాతం ఉంది, అబౌవ్ టార్గెట్ ఎంత శాతం ఉంది, బిలో టార్గెట్ ఎంత శాతం ఉంది, ఇలా ఎక్సలెంట్ పారామీటర్స్ మనకి మెట్రిక్స్ అంటాం. ఈ మెట్రిక్స్ అన్నిటిని మనకి ఇవ్వటం, యావరేజ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, ఇవన్నీ తెలియజెప్పేటువంటి అవకాశం ఈ టెక్నాలజీ ద్వారా మనకి వాళ్ళ అందుబాటులో. ఓకే. ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అండి? ఏజ్ వాళ్ళకైనా అది అమర్చొచ్చు? ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ దర్ కాంప్లైంట్. స్నానం చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. అంటే ఇంకా పీకాలని చెప్పి ఎట్లా అంటే అది ఊడిపోతుంది తప్పితే పైనే అమరుస్తారా? చాలా సింపుల్, ఎవరికాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి నేర్పించిన తర్వాత వాళ్ళే పెట్టేసుకోవచ్చు. అది లోపల పెట్టేటువంటి చిప్ అయితే కాదు మనకి ఇండియాలో ఉన్నాయి, అవి కూడా అందుబాటులో వస్తాయి ఫ్యూచర్లో. బట్ మనకి యాజ్ ఆఫ్ నో వాళ్ళ అందుబాటులో ఉన్నాయి మాత్రం ఎవరికాళ్ళు కూడా పెట్టుకోవచ్చు మేము నేర్పించిన తర్వాత. సో సాధారణంగా ఇందాక మీరు అన్నట్లు జెనెటికల్గా కావచ్చు, ఒబెసిటీ వల్ల కావచ్చు, రకరకాల కారణాల వల్ల వస్తుంది ఈ మధ్య డయాబెటిక్. మరి దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే అంటే మెడిసినల్గా వెళ్లకుండా డైట్గా కానీ లేదా ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకుంటే అది రాకుండా చూసుకోవచ్చు అంటారా? డయాబెటీస్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. మనం టైప్ 2 డయాబెటీస్ని రిఫర్ చేస్తున్నాం డయాబెటీస్ అనేది. రైట్. సో టైప్ 2 డయాబెటీస్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బు అని ఎందుకు అంటారు అని అంటే, ఎక్కువ మందిలో జీవన శైలికి సంబంధించినటువంటి చెడు అలవాట్లు ఉండటం వల్ల మాత్రమే వస్తుంది. అందరిలో కాదు, చాలా మంది, ముఖ్యంగా ఇవాళ రోజుల్లో. ఇంతకుముందు మీరు అడిగారు ఇది మన టాక్ స్టార్ట్ కాబోయే ముందు, చిన్నపిల్లలు ఈ మధ్య బాగా ఎక్కువగా చూస్తున్నాం కదండి. అవును, మీరు అంత కరెక్టే. ఈ మధ్య టీనేజ్ పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటీస్ దురదృష్టవశాత్తు మనం చూస్తున్నాం. ఇదివరకు చిన్నపిల్లల్లో కనిపించేటువంటి డయాబెటీస్ కేవలం టైప్ 1 డయాబెటీస్ మాత్రమే. కానీ ఇవాళ రోజున మనం టైప్ 2 డయాబెటీస్ కూడా చిన్నపిల్లల్లో చూస్తున్నాం. కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. అందరూ ఫోన్స్కి అడిక్ట్ అయిపోయారు, అలానే జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు. మంచి ఫుడ్ అయినా తినాల్సిన దానికన్నా ఎక్కువ క్వాంటిటీలో తింటున్నారు. అసలు మన ఫుడ్లో ఏమి ఉంటుంది అనేటువంటి విషయం కూడా దురదృష్టవశాత్తు చాలామంది తెలియదు. లేట్ నైట్ బిర్యానీస్ మన ఇండియన్ ఫుడ్స్ కన్నా తీసుకున్నట్లయితే, అలానే మనకి ఈ గ్లోబలైజేషన్ వల్ల వచ్చినటువంటి పిజ్జాస్, బర్గర్స్, కోక్స్, ఇవన్నీ అయితే లెక్కలేదు మనకి. ఓకే, వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ మనం తీసుకుంటాం. దాంతో పాటు మనం చేయాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది చేయట్లేదు. దానికి తోడు మనం 10ంటికి నిద్రపోయి పొద్దున 5ంటికో 6ంటికో లెగవాల్సింది పోయి రాత్రి 12ంటికో 1 పడుకుని, అది వృత్తిపరంగా కావచ్చు, లేకపోతే ప్రవృత్తి పరంగా కూడా కావచ్చు, లేకపోతే అలవాటు అయిపోయి కావచ్చు, లేకపోతే నిద్ర పట్టక కావచ్చు. ఒకదానికొకటి ఏంటంటే ఒకసారి అలవాటు అయిపోయింది అనుకోండి, ఇంకా అదే ప్రవృత్తి అయిపోతుంది. సో ఇదే కంటిన్యూటీ అయిపోయి దీనివల్ల మన బాడీలో ఉండేటువంటి హార్మోనల్ ఈ బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కావటం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావటం, తద్వారా ఈ టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, ఈ మెటబాలిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేసుకోవాలి అని అంటే జీన్స్ని మనం మారలేం కాబట్టి యాజ్ ఆఫ్ నౌ. రైట్. ఓకే, మనం ఫోకస్ చేయాల్సింది మన లైఫ్ స్టైల్ మీద. లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఇంతకుముందు మనం చెప్పుకున్నవి చాలా సింపుల్ అవి. ఇది చెప్పుకుంటే ఏంటంటే చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకు, మనకి ఏదైనా ఫ్యాన్సీఫుల్గా హీరోయిక్గా లేకపోతే టెక్నాలజీ ఒకటి చెప్పేసి, లేకపోతే ఒక ఫ్యాన్సీ డైట్ చెప్పేస్తే, ఫ్యాన్సీ డైట్ మీరు పొద్దున తినకూడదు. వాళ్ళ యాక్చువల్గా క్వాలిఫైడ్ పీపుల్ కూడా కాదు చాలామంది, దురదృష్టవశాత్తు మనం కనుక చూసినట్లయితే అన్క్వాలిఫైడ్ క్వాక్స్. ఓకే, ఈ వృత్తికి ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి టిప్స్ సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ప్రింట్ మీడియాలో కావచ్చు, లేకపోతే మీ మీడియాలో కావచ్చు చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని ఏదో ఫ్యాన్సీ డైట్స్ వాడటం, అవి దాని ద్వారానే మనకి టైప్ 2 డయాబెటీస్ తగ్గుతుంది అనుకుంటాం, ఒక మిథ్య. మనం సైన్స్ని సైన్స్గా కనుక తీసుకున్నట్లయితే
మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన డైట్ అనేది ఎంత మితంగా తినాలో అంత మితంగా తినాలి. అయితే ఇంకొకటి ఇక్కడ డౌట్, రైస్ మన మన తాత ముత్తాతలు అన్నారు, వాళ్ళు మనం చిన్నప్పటి నుంచి వాళ్ళైనా రైసే తింటూ పెరిగాము, కానీ ఇప్పుడు రైస్ తింటే డయాబెటిక్ వచ్చే ఒక చిన్న ఛాన్స్ కరెక్షన్ అండి, ఉంది. మన తాత ముత్తాతలు రైస్ తింటూ అంటే ఏం పెరగలేదు. of course. వాళ్ళు రాగులు తిన్నారు, జొన్నలు, జొన్నలు తిన్నారు, సజ్జలు తిన్నారు. దాంతో పాటు వాళ్ళు రైస్ తీసుకున్నా సరే లెస్ పాలిష్డ్ రైస్ తీసుకున్నారు. రైట్. అది వాళ్ళు మనలాగా కూర్చుని సెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేదు, వాళ్ళు పొలాల్లో పనిచేశారు. కాబట్టి వాళ్ళు లీడ్ చేసినటువంటి లైఫ్ స్టైల్ వేరు, మనం లీడ్ చేసినటువంటి లైఫ్ స్టైల్ వేరు. రాత్రి 6 భోంచేసేవాళ్ళు, ఇవాళ రోజున 6 భోంచేసేవాళ్ళు చాలా తక్కువ. ఎవరన్నా అలాంటి వాళ్ళు ఎవరన్నా చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, అది కాకుండా రాత్రి వాళ్ళు ప్రశాంతంగా 8 పడుకునేవారు. ఇవాళ రోజున పడుకునేది 10 పడుకునేవాడు పాపాత్ముడి కింద లెక్క, చేతగానోడి కింద లెక్క చూస్తున్నారు. యాక్చువల్గా 10 పడుకుంటాం అంత మంచి అలవాటు ఏది లేదు. ఎప్పుడో 12కో 1 పడుకునేటువంటి అలవాటు మన తాత ముత్తాతలకు లేదు. అట్లానే ఆల్కహాల్ కన్జంప్షన్ ఇంత లేదు, ఉన్నా కూడా ఎప్పుడో రేర్ అది. అలానే స్మోకింగ్ అనేది కూడా చుట్టలు పొగాకు ఏదో తీసుకునేవారేమో కొంతమంది మాత్రమే, బీడీలు అంతే కదా ఆ రోజు మహా అయితే. ఇంత ర్యాంపెంట్గా లేదు. డ్రగ్స్ లాంటివి అసలే లేవు, ఉన్నా కూడా ఎవరో తక్కువ మంది ఆ గంజాయి లాంటివి తీసుకునేవారే తప్పితే ఇంత లేవు. కాబట్టి ఈ ఇండిసిప్లిన్ లైఫ్ స్టైల్ అయితే లేదు. దానికి తోడు పొల్యూషన్ కూడా లేదు, దాని గురించి కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. పొల్యూషన్ వల్ల కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, నేను చెప్పడం కాదు, సైంటిఫిక్ స్టడీస్ చెప్పినాయి. కాబట్టి మనం పొల్యూషన్ లాంటి వాటికి, అట్లానే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ ఆల్కహాల్, స్మోకింగ్, అట్లానే విపరీతమైనటువంటి అలవాట్లు, ఏది నిద్ర సరిగ్గా లేకపోవటం, ఆహారం విపరీతంగా తినకూడనటువంటి సమయాల్లో లేట్ నైట్ బిర్యానీ ఏంటండి, వినటానికి అబ్సర్డ్గా ఉంది మెడికల్గా. మరి ఇవన్నీ చేస్తూ నాకు జబ్బులు రాకూడదంటే రాకుండా ఎందుకుంటాయి? కరెక్ట్. అంటే మెట్రోపాలిటన్ సిటీస్లో ఇదే నడుస్తుంది. లేదండి, నేను ఇదివరకు అదే అనుకునేవాడిని. దురదృష్టవశాత్తు ఏంటంటే పల్లెటూళ్ళలో కూడా ఇదే పాకిపోయింది. ఇదివరకు రోజుల్లో నేను అదే అనుకునేవాడిని, ఏమని సిటీస్లో మాత్రమే ఉండేటువంటి అలవాట్లు ఇవి అని చెప్పి. వాళ్ళ రోజున పల్లెటూళ్ళలోకి వెళ్తే చాలా పల్లెటూళ్ళలో వాళ్ళు కూడా 12 పడుకోవట్లేదంట, ఇంకా లేట్ అంట. వాళ్ళు కూడా ఏది మనం తినేటువంటి ఈ ఫ్యాన్సీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, సోకాల్డ్ పిజ్జాస్, బర్గర్స్, కొంతమేరకి అంటే వీలున్నప్పుడల్లా, అట్లానే కూల్ డ్రింక్స్ ఏవైతే మనం అంటూ ఉంటామో ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు వాళ్ళు. ఆల్కహాల్ అయితే అన్ని చోట్ల ఉంది. కాబట్టి పల్లెటూళ్ళు లేవు, పట్టణాలు లేవు, అందరూ ఆ రాంగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బానిసలు అయిపోతున్నారు. అదే లైఫ్ స్టైల్ అని కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి మనం పాజ్ ఇచ్చి వెనక్కి వెళ్ళి నిజంగానే ఇది సరైనటువంటి లైఫ్ స్టైలా, దీనివల్ల నిజంగానే మనం హ్యాపీగా ఉంటున్నామా, నిజంగానే ఇది మనకు కావాలా అని చెప్పి మనం కనుక ఒక్కసారి కనుక ఆత్మావలోకనం చేసుకున్నట్లయితే తప్పకుండా మనకే సమాధానం. రైట్ అండి, నిజంగా చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు అందరికీ తెలిసిందైనా ఎవరు పాటించరు. యాక్చువల్గా ఇది చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. సో చూసారు కదా, అంటే డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా అది మన క్రమశిక్షణలో లోపం అని మనం చెప్పుకోవాలి. ఒక క్రమశిక్షణకరమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నట్లయితే డయాబెటిక్ అనే కాదు, ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా అయితే మనకైతే దరిచేరవని చెప్పుకోవచ్చు. సో డాక్టర్ గారు చెప్పినట్లు మీరు నిజంగా ఒక ఫుడ్ని అయినా లేకపోతే ఇంకా మీరు చేసే పనులైనా దాన్ని ఒక సమన్వయంతో చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా డయాబెటిక్ని, ఒబెసిటీని, ఇంకా రకరకాల హెల్త్ ఇష్యూస్ని అయితే మీరు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. సో ఖచ్చితంగా అందరూ పాటించి హెల్తీగా ఉండాలైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.